దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి రాసిన సువార్త పాఠము 6వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదువుదాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుము అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఆదివారం ఆరాధనకి కూడి వచ్చిన సంఘమును బట్టి, సాక్ష్యం చెప్పిన సంఘమును బట్టి, వినిన వారందరినీ బట్టి, నన్ను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం మాట్లాడడానికి మీ ఆత్మ సహాయం నాకు పంపించి మీ ఆత్మతో నింపి వాడుకోండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి. చూడండి, వాక్యం వినేయటమే కాదు, గ్రహించట్లేదు, గ్రహించాలి. ఏది మంచో ఏది చెడో కూడా గ్రహించాలి. లోకంలో మంచి అయితే చెయ్యాలి, చెడైతే విడిచిపెట్టాలి. గ్రహింపు లేకపోతే వాళ్ళ మనుషులతో సమానం కాదు, పశువులతో సమానం. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎవరో చెప్పనక్కర్లేదు మనకి. వినేటప్పుడు గ్రహింపు అనేది రావాలి. యవ్వన కాలం వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకుంటున్నారు, మంచి చెడు తెలుసుకోవట్లేదు. గ్రహింపు లేని వారిగా పెరుగుతున్నారు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చింతింపడం అంటే ఆలోచించకండి అని. చింతించడం అంటే ఆలోచించడం. ఆలోచనలో మనుషుల్ని బాధలో కూడా నడిపిస్తాయి, సంతోషంలో కూడా నడిపిస్తాయి. ఒక బాధ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ ఆలోచనను బట్టి నీకు అనారోగ్యం కూడా వస్తుంది. ఒక సంతోషాన్ని బట్టి మనం ఆలోచించుకుంటూ ఉంటే ఆ ఆలోచన బట్టి నీకు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అంచేత మనల్ని పాడు చేసే ఆలోచనల గురించి మనం ఇప్పుడు కూడా ఆలోచించకూడదు, చింతించకూడదు. తిండి కోసం, తాగడం కోసం, ధరించుకోవటం కోసం మీరు ఆలోచించకండి అని చెప్తున్నాడు ఆయన, యేసు ప్రభు. ఎవరు ఆలోచిస్తారని చెప్పాడు? అన్యజనులు. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనోళ్ళు, యేసు ప్రభుని ఎరగనోళ్ళు, దేవుణ్ణి కాదు. వాళ్ళ కొంతమంది దేవుళ్ళు ఉంటారులే, ఆ దేవుళ్ళు వాళ్ళు ఎరుగుతారు. యేసు ప్రభుని ఎరగని వారు అన్యజనులు. వాళ్ళకే అదే ఆలోచన. అందుకనే వాళ్ళు అలా పైకి వస్తారు ఆలోచించుకొని. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా వాళ్ళు మనకలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోరు, పాడు చేసుకోరు, చెడ్డ అలవాట్లు చేసుకోరు. వాళ్ళు మనకలాగా అన్య మార్గంలో ఉన్నా సరే వాళ్ళొక క్రమంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. వాళ్ళు రూపాయి తెచ్చుకుంటే ₹10 ఖర్చు పెట్టుకుంటారు, ₹10 వెనకేసుకుంటారు. వాళ్ళు మనం రూపాయి తెస్తే ₹2 ఖర్చు పెడతాం, ఇంకో రూపాయి అప్పు చేసి. క్రైస్తవులకున్న జబ్బు ఇది, రోగం. సంఘానికి వచ్చినప్పుడు మనం ఏది చేసినా గొప్పగా ఉండాలి, అందరికంటే గొప్పగా చెయ్యాలని. కనుక అన్యజనులు వాటి గురించి విచారిస్తారని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే మీరు నమ్మిన దేవునికి తెలియను.
నేను నమ్మిన దేవునికి తెలియను. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత విలువైన మాట చూడండి ఇది. ఇవన్నీ మనకు కావాలని మనకు తెలియడం కాదు, మనము నమ్మిన పరలోకపు తండ్రికి తెలుసు అంటండి. ఎంతమంది మీరు గుర్తిస్తున్నారు ఈ మాటని? ఎంతమంది గ్రహించారు ఈ మాట? ఎంతమంది? మనం నమ్మిన దేవుడికి మనకేం కావాలో తెలుసు అంటండి. ఎలాంటి దేవుడండి ఈయన! తెలియని దేవుణ్ణి నమ్ముతున్నారు వాళ్ళు. ఆ రాళ్ళని, చెట్లని, పుట్టలని వాటికి ఏమీ తెలియవు. దేవుళ్ళని నిష్టగా వాళ్ళు పూజ చేస్తారు, భక్తి చేస్తారు, వ్రతం చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. మనము నమ్మిన దేవుడు వాళ్ళు తెలియక చేస్తున్నారు, కానీ వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళని ఇచ్చేస్తున్నాడు ఆయన. అది వాళ్ళు తెలియకే చేస్తున్నారు, తెలుసుంటే చేయరు. తెలుసుకున్న వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు కదా ఇందులోకి. కానీ వాళ్ళు తెలుసో తెలియదని దేవుడికి తెలుసు, తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిష్టను బట్టి, భక్తిని బట్టి, ఉపవాసాలను బట్టి, వ్రతాలను బట్టి, వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళు చేసే క్రియలను బట్టి, కార్యాలను బట్టి వాళ్ళని మనకంటే 2-3 స్థితుల్లో ఇచ్చిగా ఉంచాడు వాళ్ళు. కానీ అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చేసేది మనము నమ్మే దేవుడు అనే సంగతి వాళ్ళకి తెలియదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ అందులో కూడా తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఈ దేవుళ్ళలోకి వచ్చేస్తున్నారు. ఈ రోజున వచ్చేసారు చాలామంది, కానీ పూర్తిగా రావట్లేదు. మనకు కావలసినవి తెలిసిన దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. కాకపోతే మనం చేసే తప్పు ఏంటంటే ఆయన రాజ్యమును, నీతిని మనం ఎదగట్లేదు. మనం చేసే తప్పది. అందుకని అక్కడ చెప్పాడైనా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి అన్నాడు. అక్కడ ఆలోచించాలి. ఇక్కడ మనం కాబట్టి అంటే ఆలోచించండి. అర్థమైందా? కాబట్టి మనకేం కావాలని తెలుసు కాబట్టి మనమేం చేయాలి చెప్పాడు ఇక్కడ. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. మొదట అది ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడు మళ్ళీ ఇది కూడా గుర్తించాలి, మనం గ్రహించాలి. అప్పుడు అవన్నీ మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్నీ, 1, 2, 3 కాదండి. 1, 2, 3 కొంచెం కాదండి. అర్థమైందా? అవన్నీ మీకు వస్తాయని చెప్పాడు ఆయన. మీకు అనుగ్రహించబడతాయి. పైనుంచి అనుగ్రహం అంటే పైనుంచి రావాలి మనకి. అనుగ్రహించబడు. ఒక 2 భిక్షగాళ్ళు ఉన్నారట, దేవాలయం దగ్గర కూర్చొని ఉన్నారు. ఒక కోటేశ్వరుడు ఆ చర్చికి వచ్చాడు. అతను, నీవు పేదలకి ధర్మం చేస్తేనే కానీ పరలోకం చేరు, నీ ధనము, నీ భాగ్యం నిన్ను పరలోకం చేర్చదని వాక్యం విన్నాడు ఒకరోజు. జక్కయ్య గురించి చెప్పినప్పుడు విన్న తర్వాత ఆ మరుసటి వారం ఆ ధనవంతుడు కోటేశ్వరుడు ఆ 2 భిక్షగాళ్ళకి సాయం చేయాలని వచ్చాడు. వచ్చి కారు దిగి ఒక చేతితో బైబిల్ పట్టుకున్నాడంట, ఒక చేతితో 10,000
కట్టబట్టుకున్నాడంట. ఆ 2 పట్టుకుని ఆ ఇద్దరి దగ్గరికి వచ్చాడు. నేను మీకు ఇవి ఇవ్వాలనుకుంటున్నాను, మీకు ఎవరికి ఏది కావాలో తీసుకోండి అన్నాడంట. అతని చేతులతో పట్టుకుని ఇలాగా కూర్చున్న భిక్షగాళ్ళకి. అందులో ఒక భిక్షగాడు ఎవరైనా వేస్తే తీసుకుంటాడంట, అంతే. అమ్మా అయ్యా అని అడగడంట. దేవుడు ఎవరి చేత ఇప్పించాలో వాళ్ళు తప్పనిసరిగా నాకు భిక్షం వేస్తారు అనే నమ్మకం, నీతిగా ఉంటాడంట, భక్తిగా ఉంటాడు. అడుక్కునే కాడ కూడా ఒక సిస్టం, పద్ధతి. చేతులు చాపడు, అడగడు, అలాగ బట్టేసి కూర్చుంటాడు. ఒకడోమో అడుగుతూనే ఉంటాడు అందరినీ. అప్పుడు ఇతనిచ్చి తీసుకోండి అయ్యా అన్నాడంట. అస్తమాన భిక్షం అడిగేవాడు ఆ 10,000 కట్ట తీసుకున్నాడంట. అడగని ఇతను ఆ బైబిల్ తీసుకున్నాడంట. కోటేశ్వరుడు చర్చికి వెళ్ళిపోయాడు, ప్రార్థన అయిపోయింది, తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ బైబిల్ తీసుకుని వాడు 10,000 కట్ట తీసుకున్నవాడు, వాడికి పండగలాగా ఉందన్నమాట, సంతోషంగా ఉంది. ఈ బైబిల్ తీసుకున్నవాడు వాడికంటే రెట్టింపు సంతోషంగా కనపడుతున్నాడంట. ఎందుకంటే బైబిల్ కొనుక్కునే స్థోమత లేదు అతనికి, కొనుక్కోవాలనే ఆలోచన కూడా అతను లేదు. కానీ అది దేవుడు ఇచ్చాడు నాకు ఈ బైబిల్ అని తీసుకున్నాడు. ఆ బైబిల్ తెరిచి చూస్తే ఆ బైబిల్ ఒక కవర్ ఉందంట. ఆ కవర్ విప్పి చదివాడంట. ఆ కవర్లో పలానా వీధిలో పలానా పేరు గల బంగళా ఉంటుంది, ఆ బంగళా అది నీకే నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, ఆ బంగళాకి వెళ్ళి ఆ బంగళాలో నివసించనుందంట. ఆ కవర్లో బంగళా తాళాలు కూడా ఉన్నాయంట. ఆ భిక్షగాడు సంతోషించలేదు, కానీ నిజమా కాదా అని ఆలోచించుకొని సర్లే వెళ్ళి చూద్దామని చెప్పి ఆ అడ్రస్ పట్టుకుని ఆ వీధికి వెళ్ళి చూస్తే అక్కడ ఓ బంగళా ఉంది, కవర్లో రాసినట్టుగా. ఆ బంగళా తాళం ఉంది, బైబిల్లో పెట్టాడు. తాళం తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద బంగళా అన్నమాట. బంగళాలో అన్ని సామాన్లే. ఆ డైనింగ్ టేబుల్ మీద అక్కడ బైబిల్ పెట్టుందంట. ఆ బైబిల్లో ఈ 33 మత్తయి సువార్త 6:33 ఈ పేజీ 6వ అధ్యాయంలో ఈ పేజీలో ఆ బంగళా డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి ఉన్నాయంట. బంగళా డాక్యుమెంట్స్ అన్నీ. ఆ భిక్షగాడు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ కోటేశ్వరుడు వెనక్కి వచ్చాడంట. వీడు వస్తాడా రాడా, చూస్తాడో చూడ్డానికి వచ్చి, నీ బెగ్గింగ్లో నీతి ఉందయ్యా నీలో. నేను చాలాసార్లు చూసేవాడిని మందిరానికి వెళ్తూ, నువ్వు ఎప్పుడు ఏనాడు కూడా చేయి చాపి అమ్మ భిక్షం వేయండి, అమ్మ ధర్మం చేయండి అని అడగలేదు నువ్వు. నాకు అదే అనిపించింది, నాకు కావలసినంత ఉంది, నేను ఇలాంటి వాడికి సాయం చేయలేని అనిపించి ఆ బంగళా నీకు ఇవ్వాలనుకున్నాను. అందుకనే నేను బైబిల్లో ఆ కవర్ పెట్టి దానికి బైబిల్ కవర్, బైబిల్ ఇచ్చినట్టు ఇచ్చాను నీకు, నువ్వు బైబిల్ తీసుకున్నావు, నీ పక్కోడేమో డబ్బు తీసుకున్నాడు, ఆ 10,000 ఆడికి అయ్యిపోతాయి,
ఈ బంగళాలో అతనికి కావలసినవన్నీ ఆ బంగళాలో పెట్టి ఆ బంగళా అతనికి ఇచ్చేసాడంట. మనం అనుకుంటాం నీతిగా ఉంటే నాకేం వస్తుందని. మనిషి ఎప్పుడు నీతి గురించి ఆలోచించడు. ఈ లోకంలో ఏం దొరుకుతుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకుని మనం చేసే తప్పదే. అర్థమైందా? నీతి ఉండాలండి. యోబు అంట నీతిని అంటే విడవకుండా పట్టుకున్నాడంట. ఎంత గొప్ప మాట అది, నీతిని పట్టుకోవటం ఏంటి. యోబు గ్రంథం 27 అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే 6వ వచనం, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో. చూసారా, నా హృదయము నన్ను నిందింపదు. నీతిగా ఉంటే ఎంత ధైర్యం అండి, నీతిగా ఉంటే ఎంత సంతోషం అండి. నిజంగానే అది తెలియట్లేదండి మనుషులకి. సామెతలు 28 అనుకుంటాను, మొదటి వచనంలో చెప్తాడు గ్రంథకర్త, నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా నుందురు అంటాడు ఆయన. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుందురు. సింహం ఎంత ధైర్యంగా ఉంటుంది అడుగులో. ఏ జంతువైనా సరే దానికి ఆమాడ దూరంలో ఉంటుంది, చూసి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాయి. నీతిమంతులకి అంత ధైర్యం ఉంటుందండి. దేవుడు అంతా తోడుగా ఉంటాడండి నీతిమంతులకి. నా ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే యేసు ప్రభువు మొట్టమొదట ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో నీతి గురించి మాట్లాడతాడు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారని చెప్తున్నాడు. ధనవంతులకు తృప్తి ఉండదండి, సంపాదించే వాళ్ళకి తృప్తి ఉండదండి. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఒక 10,000 మనం సమకూర్చుకున్నాం అనుకోండి, ఇంకో 10,000 ఉంటే బాగుంటుంది. ఆ 10,000 కూడా సమకూరుతాయి, ఇంకో 10,000, ఇంకో 10,000. తృప్తి ఉండదు. ఉంటుందా? ఉండదు. నాడు దేవుని సేవకులకు కూడా తృప్తి ఉండట్లేదండి, తృప్తి ఉండట్లేదు. దేవుని వాక్యం దేనిని ఆశించొద్దని చెప్తుంది. ఆయన రాజ్యమును నీతిని ప్రకటించమని చెప్తుంది. ఏ సేవకులు ప్రకటిస్తున్నారండి ఈ రోజున? నీతిగా ఉండి, నీతిగా ఉన్న సేవకుడు నీతి వాక్యాలు చెప్తాడండి. అది గుర్తించాలి మనం. నీతిగా ఉండమనే చెప్తాడు సంఘాన్ని. ఏమీ పట్టించుకోం మనం. ఏదో ఒక మందిరం, ఏదో ఒక సేవకుడు మన గుడికి వస్తే మన భక్తి అయిపోయింది. తినటానికి దేవుడు ఇస్తున్నాడు, ఉండటానికి దేవుడు ఇస్తున్నాడు, కట్టుకోవడానికి ఇస్తున్నాడు. ఇక దేవుడు అవసరం ఉంది మనకి. ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి, నీతిగా ఉండాలి అనే ఆలోచనలకు ఎలాగొస్తాయి మనకి? గమనించండి దేవుని వాక్యాన్ని. యోబు గ్రంథం 36 అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తాడు ఆయన, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. దావీదు కానీ, షడ్రకు మేషకు అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ, యోసేపు కానీ, ఇలాంటి నీతిమంతుల్ని మనం చూసుకుంటే ఎక్కడ కూర్చున్నారు? వాళ్ళు బానిస బ్రతుకులతో వెళ్ళారు ఆ దేశాలకి. బానిసలుగా వెళ్ళినోళ్ళు పరిపాలించే స్థాయికి ఎదిగారు. దానికి కారణం ఏంటి?
నీతి అనే 2 అక్షరాలు. నీతి. నీతిగా ఉండకపోతే యేసుని నమ్మక్కర్లేదండి. వేస్ట్, సమయం వృధా చేసుకుంటాం తప్ప, జీవితాన్ని వృధా చేసుకోవటం తప్ప చివరికి పరలోకం కూడా రాదు వీళ్ళకి. కానీ మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడు ఆయన, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలన్నాడు ఆయన. అవసరం అయితే భక్తులు ఎంతోమంది ఆకలికి దప్పికి తట్టుకొని నీతిని కాపాడుకున్నారండి. యోబంట నీతిని వస్త్రముగా ధరించుకున్నానని చెప్తున్నాడు. అలా చెప్పిన మనగాడు ఎవడున్నాడండి బైబిల్లో? యోబు గ్రంథం 29 అధ్యాయం 14 వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని, అది గనుక అది నన్ను ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును. న్యాయ ప్రవర్తన. నీతిగా ఉన్నవాడు న్యాయంగా ప్రవర్తిస్తారండి, న్యాయమైన పనులే చేస్తారు. గమనించండి, దేవుడేం విడిచిపెట్టడు. అదే యోబు గ్రంథంలో 8:6 మనం చదివితే అక్కడ మాట మనకి వ్రాయబడి ఉంటుంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. మాటలు చదువుతుంటే రోమాలు నిక్కబడుతున్నాయి నాకు. అర్థమైందా? నీతి అనేటప్పటికీ అదొక సంతోషం, అదొక బలం, అదొక ఆనందం అండి. నీతిగా ఉంటే అనారోగ్యం కూడా రాదండి మనకి, రానివ్వదండి. నీతి తప్పి సంపాదించి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి ఎంతమంది పాడవుతున్నారండి. ఎప్పుడు ఏ మాటలు కూడా నీతి తప్పకూడదు. మనం ఎవరిని ఏమనకూడదు. కనీసం మన ఆలోచనలో కూడా ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మనం అది నీతి అంటే. అంతేగాని నేను నీతిగా ఉన్నాను అనుకొని రకరకాలుగా మన ఆలోచనలు కలిగి పనులు కలిగి ప్రవర్తన కలిగి ఉంటే అది నీతి కాదు. యోబు గారు ఆ నీతిని ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. మనం దారమ్మట వెళ్ళినప్పుడు, నడిచి వెళ్ళినప్పుడు మనలో నీతి కనపడాలి. మనం వేసుకున్న డ్రెస్ కాదు, మన అందచందాలు కాదు కనపడటం. ముందు మనలో నీతి కనపడాలి. వాళ్ళకి నీతి కనపడదు, మనం వేసుకున్న డ్రెస్ కనపడదు. వాళ్ళకి మన అందం కనపడుతుంది. వాళ్ళకి నీతి వాటన్నిటిని డామినేట్ చేస్తుంది. ఒక వ్యక్తి వచ్చినప్పుడు మంచోడు అనుకోండి, చాలా మంచోడండి అని అంటాం. వెంటనే మనం అది కనపడుద్ది. అతని డ్రెస్సు, అతని అవతారం కాదు. వచ్చాడండి వీడు అంటారు, లేకపోతే చెడ్డోడు. డ్రెస్ చూడరు, అందం చూడరు. అది యోబు అది చేశాడు. యోబుని చూస్తే నీతే కనపడేది. తన భార్యకి అతనిలో ఉన్న యథార్థత కనపడింది. భార్యకి అతనిలో ఉన్న యథార్థత కనపడిందండి. అర్థమైందా? వచ్చంది, ఎంత జరిగినా సరే నువ్వు యథార్థతను వదలవా? దాన్ని పట్టుకుని ఏలాడతావా నువ్వు?
ఎంతమంది భార్యలకి భర్తల్లో యథార్థత కనబడుతుంది? యథార్థతను చూపించే భర్తలుగా ఉంటున్నారు ఈ రోజున క్రైస్తవులు. ఎంతమంది భార్యలు యథార్థతని భర్తలకు చూపెడుతున్నారు? ఎంతమంది పిల్లలు వాళ్ళ యథార్థత తల్లిదండ్రులకు చూపెడుతున్నారు? ఎతికినా తడిమినా పిండినా ఎక్కడ కనపడతలేదు. మరి మనం చేసేది భక్తే? మనం పాడేది భక్తి పట్ల దేనికి? మొదట ఆయనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మనం. మొదట అనేది అది అర్థమైందా? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదట దేవుని గురించి ఆలోచించండి, దేవుని పరిచర్య గురించి ఆలోచించండి, దేవుని సంఘం గురించి ఆలోచించండి. దేవునిలో నేను ఉండాలి, నాకేమున్నా లేకపోయినా. దేవునిలో ఎదగాలి, నాకేమున్నా లేకపోయినా. దేవుని కార్యాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పనులకి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. మనం ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా, ఒక వివాహం చేసినా, విల్లు కట్టినా, ఏ శుభకార్యం చేసినా, ఒక పుట్టినరోజు చేసినా, పెళ్లిరోజు చేసుకున్నా, దేవుని వాక్యానుసారంగా మనం చేయాలి. దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట అనేది మర్చిపోకూడదు మనం. మొదట ఏం ఆలోచిస్తున్నాం మనం? ఎంతమందికి మీకు లేవంగానే దేవుడు గుర్తొస్తున్నాడు? లేవంగానే మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది నీతిగా ఉండాలి, నీతిని చూపించాలన్న దేవునికని అనుకుంటున్నారు? ఎలా బాగుపడతాం మనం? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? మనం చదివాం కదా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును, అంటే నీ ఇంటిని, నీ గృహమును వర్ధిల్ల చేసే దేవుడు ఆయన. నువ్వేం చేయనక్కర్లేదు, నీతిగా ఉంటే చాలు. నీ ఉద్యోగంలో వర్ధిల్లుతావు, వ్యాపారంలో వర్ధిల్లుతావు, కూలి పనిలో వర్ధిల్లుతావు, నీ చేతి పనిలో వర్ధిల్లుతావు. నువ్వు దేని మీద ఆధారపడితే దానిని వర్ధిల్ల చేసే దేవుడైనా నీకు నువ్వు వర్ధిల్ల చేసుకోలేవు. మన చేతిలో లేదు అది. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీతిమంతులను ఆయన చూడక మానడు. గుర్తుపెట్టుకోండి. యోబు గ్రంథం చదివాం కదా 36:7 మనం. నీతిమంతులను ఆయన చూడక మానడు, చూడకపోడండి. ఆయన సింహాసనం మీద రాజులతో సమానంగా కూర్చోబెడతానన్నాడు. అది జరిగింది కదా, బైబిల్లో మనం చూస్తున్నాం కదా. ఎంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోబెట్టలేదు నీతిగా ఉన్న వాళ్ళని? నీతిగా ఉన్న ఎస్తేర్ని, పేదరాలు, దీనురాలు, తల్లిదండ్రులు లేనిది, తన చిన్నాన్న కుమారుడు పెంచుకున్నాడు పిల్లలు లేక. ఎస్తేరు చిన్నాన్న కొడుకు పెంచుకున్నాడు ఎస్తేర్ని. భయభక్తుల్లో పెంచాడు, నీతిగా పెంచాడు, నిజాయితీగా పెంచాడు. రాజు స్వయంవరానికి ఆ పేదరాల్ని తీసుకెళ్ళాడంటే ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్తాడు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? నీతి వలన. నీతిమంతులు సింహముల వలె. అది నీతిమంతులు ఎక్కడ నిలబడతారండి?
నీతి లేకపోయినా రొమ్మిరుసుకుని నిలబడే వాళ్ళు ఉన్నారు, విర్రవిగే వాళ్ళు ఉన్నారు, కాలగర్భంలో కలిసిపోతారు వాళ్ళు. రాజకుమార్తెలు వెళ్ళే స్వయంవరానికి, రాజు వివాహం చేసుకోవటానికి స్వయంవరం పెట్టినప్పుడు అతను తీసుకెళ్ళాడు ఇస్తేని, నడమ్మ మనం వెళ్దాం. ఎంత హోప్, ఎంత నమ్మకం అతనికి. నేను నమ్మిన దేవుడు నా కూతుర్ని రాణిగా చేస్తాడు, నమ్మకంతో తీసుకెళ్ళాడు. ఆ నమ్మకమే నిజమైంది. అక్కడ రాజకుమార్తెలందరినీ పక్కకు గంటేశాడు ఆ రాజు రాజదండంతో. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు వచ్చింది. దేవుడు ఆ రాజులోనంట దయ పుట్టించాడంట. దయ పుట్టించాలండి. దేవుని దయ ఉండాలి, మనకి దేవుని కృప ఉండాలి. ఎస్తేరు మీద రాజదండం నిలువుగా చూపించాడు. ఈమె నా రాణి అన్నాడు. అంతే. రాజుతో పాటు సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఆ దీనురాలు పేదరాలికి దొరికింది. దేన్ని బట్టి దొరికింది? దేన్ని బట్టి దొరికింది చెప్పండి? నీతిగా బతకండి. బతికండి 4 రోజులు. ఇలా ఫలానా చర్చికి వెళ్తున్నారు వీళ్ళు, ఎంత కరెక్ట్గా ఉంటారండి, వీళ్ళు ఎంత నీతిగా ఉంటారండి, ప్రార్థన మానరండి, ఆ పేరు రావాలి మిమ్మల్ని బట్టి దేవునికి. ఆదివారం ప్రార్థన మానరండి వీళ్ళు, శనివారం ఉపవాస ప్రార్థన మానరండి ఆ సంఘం. అందుకని ఆ సంఘం అలా ఉంటుందండి. వాళ్ళ వాక్యం చెప్పినా ఏది చేసినా అలాగే ఉంటుందండి. ఆ సిస్టమే సిస్టమ్ అండి, ఆ పద్ధతే. ఇంకెప్పుడు బాగుపడతాం మనం? వయసు అయిపోతుంది కదా, సగం వయసులు దాటిపోయినాయి కదా. బలం తగ్గిపోతుంది, అందం తగ్గిపోతుంది, మనం అనుకున్నవి జరగట్లేదు, అవట్లేదు. గ్రహించుకోవాలి కదా మనం. ఎందుకు చెప్తున్నారు అయ్యగారు ఇంతకిది కానీ? ఎందుకు చెప్తున్నారు అయ్యగారు? ఎందుకు అయ్యగారు కూడా ఉపవాసం ఉంటున్నారు మనతో? ఆ వయసులో కూడా అమ్మగారు అయ్యగారు కూడా కదలకుండా మెదలకుండా ఉంటున్నారే. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం మేము పొందుకున్నామని చెప్తున్నారు అయ్యగారు అనే గ్రహింపు లేకపోతే ఎలాగండి? ఇనే మీకు మన పక్క సంఘాలు కూడా మనకు అనవసరం. నీ సంఘం గురించి, నీ ఇంటి గురించి నువ్వు ఆలోచించుకో. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని ఉంటుంది. నీతి లేకపోతే దేవుడు వాళ్ళ వంకే చూడ్డు. ఏమర్థం అవుతుంది మీకు? మొదటి కీర్తన 6వ వచనంలో ఉంటుంది అది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీ మార్గము దేవుడికి తెలియాలంటే, నీ పరిస్థితి దేవుడికి తెలియాలంటే నువ్వు నీతిగా ఉంటే దేవుడు తెలుసుకుంటాడు. నీ నీతికి తగినట్లుగా ప్రతిఫలం నీకు పంపిస్తాడు ఆయన. ఉదయం అయితే ఎండను పంపించట్లేదు దేవుడు, సాయంత్రం అయితే చీకటి పంపించట్లేదా? రాత్రి పగలు కూడా గాలి పంపించట్లేదా మనకి? మనం బ్రతకడానికి ఊపిరి పంపించట్లేదా? ఊపిరి. అవన్నీ అడుగుతున్నాం మనం. నీతి లేకపోయినా నువ్వు నీతి తెలుసుకుని ఆయన మార్గంలోకి వస్తావని, నీతిగా నడుచుకుంటావనే కదా నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. అస్సలు ఆలోచన లేకపోతే ఎలాగండి? భక్తి ఎలా చేద్దామని? ఏదో 4 పాటలు నేర్చుకుని ఇక్కడ పాడేస్తే భక్తి అయిపోద్ది.
4 మాటల ప్రార్థన, నీతి లేకపోయినా ఇక్కడ పాడేయటం, నీతి లేకపోయినా ప్రార్థన చేసేయటం, నీతి లేకపోయినా ఏదో చేసేయాలి సంఘంలో. ఏమొస్తుంది నీకు దానివలన? ఏమొస్తుందండి? నీతిగా ఉండి పాడు, పాటకే ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నీతిగా ఉండి ప్రార్థన చేయి, ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నీతిగా ఉండి చెయ్యి, నీతిగా ఉండి రా మందిరానికి, నీకేది లేదో అది ఇస్తాడు ఆయన. నువ్వేం అడగక్కర్లేదు అని చెప్పాడు కదా. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. తల్లి ఉన్నా తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఎవరో లేకపోయినా ఆయన నీకు తోడుగా ఉంటే నిన్నెవ్వడు ఏమీ చేయలేడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రోమాపత్రిక 4:3 రాయబడింది. దేవుని నమ్మడం అంటే మనలా కాదు, ఇలా కాదు. దేవుని నమ్మడం అంటే దేవుడు చెప్పింది చేయటం. నమ్మడము ఈజ్ఈక్వల్ టు చెప్పింది చేయడం. ఎంతమందికి తెలుసు మీకు ఆ వాక్యం? లోదనంలో ఉన్నప్పుడు నేను అలాగే నమ్మినట్టుగానే ఉన్నాను. టేకెళ్ళిన తర్వాత అయ్యగారు చెప్పారు, నాకు అర్థం. నమ్మడం అంటే ఆయన చెప్పింది చేయటం అండి అని. ఆయన చెప్పినట్లుగా మీరు ఉండండి, మీకేం కావాలని ఇస్తాడని చెప్పాడు. అర్థమైందా? నమ్మడం అంటే చేయడం అండి అన్నాడు ఆయన. అబ్రహాం చేశాడండి ఆయన చెప్పిందంతని. అబ్రామా నువ్వు రా అంటే వచ్చాడు ఆయన, నువ్వు వెళ్ళంటే వెళ్ళాడు. అబ్రామా నీ కొడుకుని నాకు బలి ఇచ్చే అన్నాడు, బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. అదండి నమ్మడం అంటే. నమ్మడం అంటే చేయడం అండి. అబ్రహాం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ గుడారం వేసుకో, అక్కడ వేసుకున్నాడు. మళ్ళీ దేవుడు ఆ గుడారం తీయమని చెప్పేదాకా తీయలేదు అతను. అక్కడ సౌకర్యం ఉన్నా లేకపోయినా, అతనికి అనుకూలం ఉన్నా లేకపోయినా ఆ గుడారాన్ని ఆయన తీయలేదు. మళ్ళీ దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ గుడారం తీసి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాడు. అదండి నమ్మడం అంటే. నమ్మడం అంటే చేయడం. కానీ బైబిల్ చేతితో పట్టుకుని రావటం నమ్మడం కాదు. పాటల పుస్తకం చేతులు పట్టుకుని రావటం నమ్మడం కాదు. ఏది ఎక్కడెక్కడి నుంచో మనం ఎలాగ వచ్చేసి ఈ ఆరాధన చేసుకుని వెళ్ళిపోవడం నమ్మడం కాదు. అందుకనే మనం అలాగే ఉండిపోతున్నాం. సరిగ్గా ప్రార్థనకి రావు, ఉపవాస ప్రార్థనకి రావు, ఏ ప్రార్థనకి రావు. ఎవరైనా కృతజ్ఞత కూటాలు పెట్టుకుంటే రావు, ఎవరైనా చనిపోయిన ప్రార్థన జరిగితే రావు. పని పని పని, సంపాదన సంపాదన సంపాదన. ఏం బయటికెళ్తావు? ఏదైనా జరిగితే చెప్పారు సాక్ష్యం. అక్కడ పడిపోయారండి టైంకి, ఏ బస్సు లారీ రాలేదండి. వస్తే ఏంటి పరిస్థితి? రానివ్వడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి ఉపకారం చేయాలి, సంఘంలో నిలబెట్టి గణపరచాలి. అది జరగకపోతే ఇక్కడికి రారాళ్ళు మాట్లాడగానే సిగ్గుపడతారు వాళ్ళు. ఫోన్ చేస్తే ఎత్తారు నాకు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు భయం అండి బాబు, అయ్యగారు అంటే అమ్మగారితో చెప్తారు. దేవునికి భయపడండి, నాకు కాదు. దేవుని సన్నిధికి రండి, దేవుణ్ణి గణపరచండి. సావరంలో మీ కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు సత్యంలోకి రావాలి. ఎప్పుడు మేము ప్రార్థన చేస్తాం, కడిపలంక నుంచి మొదలు పెడతాను ప్రార్థన. మేము ఫస్ట్ సీమోను ఫ్యామిలీ నుంచి మొదలు పెడతాను. అలాగా కాకి వాళ్ళు, అలాగే సంపత్రావు వాళ్ళు, లైను అలాగా వరుస అన్నమాట. చెక్కాలేసు వాళ్ళు, రామలక్ష్మి వాళ్ళు, శేఖర్ వాళ్ళు, జయలక్ష్మి, సింధు. తర్వాత కుమార్ దగ్గరికి వస్తాం. కుమార్ నుంచి సావరం వెళ్తాం ప్రార్థనకి. కుమార్ ఫ్యామిలీ నుంచి మాకు అలవాటు అయిపోయింది. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే ఈరోజు
కుమారు సంజయ్ గారు పిల్లల్ని అని వచ్చేసింది, వచ్చేస్తుందన్నమాట. ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఎప్పుడుగో కానీ ఆ పేరు మరుగుపడదు. అలాగే మా శ్రీను కుటుంబం గురించి శ్రీను అమ్ములు అని వచ్చేస్తుంది. మొన్నే కదా చనిపోయారు వీళ్ళు. అమ్మగారే వచ్చేస్తూ ఉంటారు, టేక్ అమ్మగారు, అయ్యగారు అమ్మగారు వచ్చేది కావాలి నాకు. ప్రార్థన అర్థమైందా? రాత్రిని 1 గంటకు పండుకున్నాను, 1 గంట నిద్రట్టింది, 3ంటికి లేచిపోయాను, 4ంటి దాకా ప్రార్థన చేశాను, 4ంటికి మందిరంలోకి వచ్చాను. వాక్యం ఏం చెప్పాలి ఏంటని చూసుకున్నాను. 4:45కి మొదలుపెట్టి 4:6 దాకా వాక్యం చెప్పాను. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. మొదట అలా ఎతుకుతున్నాం కాబట్టి ఎక్కడో ఉన్న స్థితి నుంచి స్థితికి దేవుడు లేపాడు. అలా మీరు అందరూ ఉన్నారనుకోండి, ఇంకెక్కడికో వెళ్ళిపోతాం, మన పరిచర్య విస్తరిస్తుంది. ఇక్కడ ఈ 4 గోడల మధ్య కాదు, మీరు వర్ధిల్లుతారు, 4 డబ్బులు సంపాదించుకుంటారు, కూటం పెట్టాలనే ఆసక్తి మీకు ఉంటుంది, ప్రార్థన పెట్టాలని ఆసక్తి మీకు ఉంటుంది. భోజనాలు అక్కర్లేదు, పలహారాలతోనైనా కూటాలు పెట్టండి అని చెప్పినా సరే ఒక్కళ్ళు స్పందన లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని గురించి ఆలోచించట్లేదు. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడి చెప్పింది చేశాడు, అది నీతిగా ఎంచబడింది. దానికి ఇంకా మీకు నోవహు విషయంలో అదే చేశాడు ఆయన. అర్థమైందా? నోవహు కూడా దేవుడి చెప్పిందంతా చేశాడు. ఆదికాండం 6:22 మనం చూస్తే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అతనికి నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అంతే, ఇంకా చేసిన వెంటనే అంటున్నాడు మళ్ళీ 7వ అధ్యాయంలో, యావత్తు చేసిన తర్వాత యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిని. ఎప్పుడన్నాడు? యావత్తు చేసిన తర్వాత, చేసినడు కాబట్టి నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడుతున్నావు అన్నాడు. కనుక నీ నీతిని బట్టి నీ కుటుంబం అంతా కూడా వాడలోకి వెళ్ళిపోండి అన్నాడు. ఇంట్లో నీతి ఉండాలండి, ఒక్కర్లేని నీతి ఉండాలండి. తల్లిలోనైనా తండ్రిలోనైనా పుట్టి పెరిగిన పిల్లల్లోనే నీతి ఉండాలి. ఆ ఇంటికి కాపుదల ఆశీర్వాదం ఉంటుందండి. లోతు విషయాల్లో అన్నాడు, అబ్రహాం అడిగాడు, అర్థమైందా? 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా ప్రభు అన్నాడు. అబ్రహాము దేవుణ్ణి అడిగే అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? దేవుడు చెప్పిందల్లా చేశాడు కాబట్టి అడిగే హక్కు ఉంది ఆయనకి. నువ్వు చెప్పిందల్లా చేశాను కదా, నేను అడిగింది వినవా అన్న ధైర్యం. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తానని చెప్పాడు దేవుడు, నాశనం చేయను అన్నాడు. తర్వాత 40కి వచ్చాడు, 30కి వచ్చాడు, 20కి వచ్చాడు. లేరేమో, దేవుడికి తెలుసు కదా, లేరేమో, అందుకనే నాశనం చేస్తా అంటున్నాడు. అర్థమైందా? అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అబ్రహాం అడిగాడు, తన బంధువు లోతు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి అతన్ని బట్టి అడిగాడు, అతన్ని రక్షించాలని, అతన్ని కాపాడాలని. అప్పుడు దేవుడికి అర్థమైంది, ఈ లోతు గురించి అడుగుతున్నాడు అబ్రహాం అని చెప్పి లోతుని తప్పించాడు దేవుడు వెళ్ళి. ఎందుకంటే లోతులో కూడా నీతి ఉంది కాబట్టి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు నశించిపోకుండా రక్షించాడు. గమనించాడు. లోతు నీతిమంతుడని రాయబడింది బైబిల్లో. నీతి మరణము నుండి రక్షించును. కనుక నీతిగా ఉండండి. ఎందుకు ఏమి నీతి లేకుండా బతికి ఏం సాధిస్తారండి? ఏం సంపాదిస్తారండి? నీతిగా ఉండి
బతికి చనిపోతే దేవుని రాజ్యంలో దేవునితో ఉంటాం మనం. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఈ చెత్త ఊర్లో, చెత్త దేశంలో ఉండేకండి నేను. ఎక్కడికి వెళ్ళినా చెత్తే కదా, చెత్త అంటుకుంటా కదా మనకి. ఉద్యోగంలో చెత్త, చేస్తున్న పనుల్లో చెత్త, ఊర్లోకి వెళ్తే ఊర్లో చెత్త, అంతా చెడే కదా. చెత్త అంటే చెడే కదా. చెడే కనపడదు, చెడే వినపడదు, చెడే అంటుకుంటుంది మనకి. చెత్త. నీతిగా ఉండడం నేర్చుకుందాం. నీతిగా ఉండడం నేర్చుకుందాం. నీతిని వీడువక గట్టిగా పట్టుకుందాం. నీతిగా ఉండేటప్పుడు కొంచెం బాధ వస్తుంది, బాధలు కలుగుతాయి, కష్టాలు వస్తాయి, కానీ దేవుడు విడబడినండి. ఆ మాట మనం చూద్దాం. 103వ కీర్తన 6వ వచనంలో మనం చదివితే, ఈ కీర్తన చదివినప్పుడల్లా నాకు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఇంకా న్యాయం తీర్చకపోతే అతని దేవుడు ఎలాగవుతాడు? నీతి క్రియలు జరిగించినప్పుడు నీకు బాధ కలుగుతుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా నువ్వు నిలబడి నీతిని జరిగిస్తూ ఉంటే దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు, న్యాయం చేస్తాడు. ఓపిక ఉండాలి కదా, ఓర్పు ఉండాలి కదా, సహనం ఉండాలి కదా మనకి. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. గుర్తుపెట్టుకోండి. నీకు న్యాయం జరగాలి, నీకు మంచి జరగాలి, నీకు మేలు జరగాలంటే నీతి అనే దాన్ని మనం పట్టుకోవాలండి గట్టిగా. లోక ఆశలు ఉంటే నువ్వు పట్టుకోలేవు. లోకములో నేను గొప్పగా సంపాదించుకోవాలి, కావలసినవన్నీ కూడగట్టుకోవాలని అనుకుంటే నీతిగా ఉండలేవు. నువ్వు ఎంత సంపాదించినా తినేది ఆ గుప్పుడు మెతికలే కదా. కంచంలో వేసుకొని తింటానికి కూడా లేదు కదా ఈ రోజుల్లో. అలాంటి తెగుళ్ళు వచ్చేసాయి కదా, రోగాలు వచ్చేసాయి కదా, బీపీలు, షుగర్లు అన్నీ. ఏం పట్టుకెళ్దామని? ఉండటానికి ఒక చిన్న ఇల్లు సరిపోదా? ఇస్తాడు ఆయన, ఇస్తాడు. మనకివ్వలేదా? ఇస్తాడండి. దానికోసం దాని మీద మన దృష్టి ఉండకూడదు, దేవుని మీద ఉండాలి దృష్టి. నువ్వు ఎక్కడికో తీసుకుపోతాడు ఆయన. భర్త చనిపోయి మోడులా మిగిలిపోయినటువంటి రూతు జీవితంలో ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఆయన? ఎందుకు తీసుకెళ్ళాడు? ఆమె నీతిగా ఉంది. భర్త పోయాడని తప్పుడు పంచి మొదలు పెట్టలేదు. చాలామంది ప్రయత్నం చేశారు. చేలోకి వెళ్ళినప్పుడు, పంట చేలోకి వెళ్ళినప్పుడు అసలు ఆమె ఒప్పుకోలేదంట అసలు ఎవరితో కూడా తప్పు చేయడానికి. ఆ యజమాని చూశాడు ఆమె నీతిని. ఆ యజమానికి పెళ్ళి అవ్వలేదు, బోయజు. ఆ నీతిని చూసి విధవరాలైనా సరే, మోడుబారిపోయిన జీవితం కలిగి ఉన్నా సరే, ఆ రూతును అతను వివాహం చేసుకొని ఆ ఊరికే యజమానురాలుగా చేశాడు. నీతి ఇవన్నీ దేనికోసం రాశాడు దేవుడు? మనం విని నేర్చుకొని అలా ఉండాలి అనే ఆలోచనకి వస్తామని, గ్రహించుకుంటామని. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం దొరలాలి, ఎలక్కడ సంపాదించుకోవాలి, ఎలాంటి కబుర్లు ఆడుకోవాలి ఊరంట తిరిగి అని అనుకునే వాళ్ళకి క్రైస్తవ్యం పనికిరాదండి. ఈనాడు ఎక్కడ చూడండి సంఘాలు అలాగే ఉన్నాయి, అంతే దరిద్రంగానే. వాక్యం చెప్పడానికి వెళ్ళడానికి చిరాకు వస్తుంది నాకు. అర్థమైందా? మారరు. ఆ రోజున ఏదో చెప్పొచ్చేస్తాం, అయిపోయింది అంతే. మళ్ళీ సంవత్సరాలు ఇంకా అదే
పద్ధతి సంఘాలు. నేను నడిపించే సంఘం నేను ఎలాగైతే వాక్యం చెప్తున్నాను అలా ఉండాలని కోరుకుంటాను, ప్రార్థన చేస్తాం. అమ్మగారు మేము చేసేది మేము చేస్తున్నాం, మీరు చేసేది మీరు చెయ్యాలి. మీ జీవితాలు ఎలా ఉంటాయో చూద్దరు, కానీ ఈ లోకంలో పరలోకంలో ఎంతో సుఖ సంతోషాలతో ఉంటాం మనం. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అడుక్కునేవాడు బైబిల్ తీసుకోవటం ఆ ధనవంతుడు ద్వారా అతనికి గొప్ప మేలు దేవుడు చేశాడు. అడుక్కోవటంలో కూడా నీతిని పాటించాడు అతను, బేదలాజర్లాగా. అలాగే మనం నీతిని మనం పాటించాలి, నీతిగా ఉండాలి. అలా ఆపేయమని తాతయ్య ఆపేయి అని భాషరాక భాషలో చెప్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆపేయమన్నాడు కదా మనడు, ఆడు మాటేనాలి మరి, లేకపోతే రేపు పొద్దున్న ఏది సాయం చేయడు నాకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మంచి సహవాసం ఇచ్చారు, మంచి సంఘాన్ని మాకు ఇచ్చారు. కొన్ని లోపాలు ఉన్నాయి, చిన్నవి, అవన్నీ సరి చేసుకోండి. విత్తబడిన వాక్యమును బట్టి నీతిగా నడుచుకునేటట్టు నీ రాజ్యమును నీతిని మొదట వెదికే మనసు ప్రతి ఒక్కరికి దయచేయి. ఎవరిని విడిచిపెట్టవును, గొప్పవారిగా చేస్తావు. నీ గొప్ప వాక్యాన్ని విని అబ్రహాము గొప్పోడయ్యాడు, నోవహు గొప్పోడయ్యాడు, విన్న వాళ్ళందరూ గొప్పోళ్ళయ్యారు. అలాగే మా సంఘమును కూడా గొప్పగా చేయండి, ప్రతి కుటుంబాన్ని గొప్ప కుటుంబంగా చేయండి. విత్తబడిన వాక్యము ప్రతి వ్యక్తిలో ఫలించినట్లు సహాయం చేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.